ఈరోజు మనకి ఈ అత్యవసర ఏదైతే కార్యవర్గ సమావేశం అయితేనేమి ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి బొప్పరాజు వెంకటేశ్వరరావు గారు 7/6/2026 తేదీ ఏదైతే రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్ణయించి ఆ సమావేశం నందు 28 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు అదేవిధంగా ఉమెన్ కమిటీ సంబంధించినటువంటి చైర్పర్సన్స్ జనరల్ సెక్రటరీస్ అదేవిధంగా వివిధ సంఘాలకు సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులందరూ కూడా ఆ రోజు అక్కడ హాజరయ్యి ఏదైతే ఈరోజు ఉద్యోగులు పడుతున్నటువంటి ఈ సమస్యల మీద కూడా ఏకరువు పెట్టడం జరిగింది. ఏకరువు పెట్టడమే కాకోకుండా ఏదైతే ఉద్యోగులకు జరుగుతున్నటువంటి నష్టాన్ని ఎవరు కూడా భర్తీ చేయడం లేదు. కనీసం ఏపీజేఏసీ అమరావతి అన్న ఇది చేసి ఉద్యోగుల పక్షాన నిలబడాలని చెప్పి అందరూ కూడా ఆ రోజు మొత్తం 28 జిల్లా నాయకత్వాలన్నీ కూడా రాష్ట్రానికి దిశానిర్దేశం ఏం చేసిందంటే మనము ఉద్యమానికి వెళ్ళాలి అనే విషయాన్ని నిర్ణయించడం జరిగింది. ఆ రోజు ఆ నిర్ణయం ప్రకారం ఏదైతే రాష్ట్ర కమిటీ కూడా బొప్పరాజు వెంకటేశ్వరరావు గారు కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ ముందుకు పోయే ముందు ఒక సమన్వయ కమిటీతో కూడా 13 మందితో కూడా కమిటీ వేసి ఆ కమిటీ కూడా ఏం చేస్తుందంటే ఆ కమిటీ మన ఏపీజేఏసీ అమరావతి ఉద్యమానికి వెళ్తూ ఉంది. దాంతోపాటు మిగతా సంఘాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా మీరు మాతో కలిసి రావాలనే దాని మీద ఆ సమన్వయ కమిటీ వాళ్ళతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కమిటీలో అనంతపురం జిల్లా తరఫున నేను కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా ఇంకా మనము ఉద్యోగి ఎందుకంటే ఈ అజిటేషన్ ఇది చేయాలన్నప్పుడు కూడా సంస్థాగతంగా కూడా మనం కూడా బలంగా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడు భవిష్యత్తు కార్యాచరణ దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఏపీజేఏసీ అమరావతి కూడా అంతర్గతంగా ఇక్కడ కూడా సమన్వయం అన్ని సంఘాలతో వివిధ సంఘాలు ఎన్జిఓస్ కావచ్చు ఎవరైనా కావచ్చు అన్ని సంఘాలతో కూడా సమన్వయం చేసుకొని మేము చేసేటువంటి ఉద్యమానికి సహకరించాలని చెప్పేసి మేము కోరడం జరుగుతూ ఉంది. దాంట్లో మరీ ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వంలో మనము రివర్స్ పిఆర్సీ అనేది చూసాం. ఇంతవరకు భవిష్యత్తులో ఏ ఉద్యోగి కూడా ఇంతమంది సీనియర్ కామ్రేడ్స్ ఇక్కడ అంతా ఉన్నారు వాళ్ళు కూడా ఎవరు కూడా ఇంతవరకు రివర్స్ పిఆర్సీ అనేది మనం చూడలేదు. గత ప్రభుత్వంలో చూసాం. కానీ అది చూసిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈరోజు ఏదైతే ప్రస్తుత సీఎం గారు ఉద్యోగులు పడుతున్నటువంటి కష్టాలు మేము వచ్చిన తర్వాత ఉద్యోగుల గౌరవాన్ని పెంచుతాము, మీకు ఎప్పటికప్పుడు డిఏలు మంజూరు చేస్తాము, మేము వస్తేనే ఐఆర్ ఇస్తాము అని ఆ రోజు వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అన్ని కూడా చేస్తామని చెప్పేసి కూడా ఆ రోజు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆ వద్దు పిఆర్సీ కమిషన్ వేసింది గత ప్రభుత్వం ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో అపాయింట్మెంట్ చేసినటువంటి పిఆర్సీ కమిషన్ చైర్మన్ మన్మోహన్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత దాదాపు ఈ పొద్దుటికి 2 సంవత్సరాలు పూర్తి అయింది. 2 సంవత్సరాలు పూర్తి అయినా కూడా ప్రస్తుత ప్రభుత్వం కనీసం పిఆర్సీ కమిషన్ కూడా ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉందా? ఏదైతే మీరు ఆ రోజు చెప్పారు ఉద్యోగుల యొక్క గౌరవాన్ని కాపాడుతాం, అన్ని డిఏలు కానీ ఇవన్నీ కూడా టైంలీ మేమన్నీ ఇస్తామని చెప్పేసి ఆ రోజు మీరు ఇచ్చిన మాట వాస్తవం కాదా? మళ్ళీ ఆ మాట ఈరోజు మీరు మర్చిపోయారా? ఏదైతే మీరు పెట్టేటువంటి ప్రతి సంక్షేమ పథకాలన్నీ కూడా ఉద్యోగి ఈరోజు వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తుంది ప్రభుత్వం. కానీ మేమైతే ఆ సర్వీస్ చేస్తూ ఉండి ఏదైతే జనాల్లో మన పబ్లిక్లో వాళ్ళకి ఆనందం కలిగిస్తున్నాం కానీ మా ఉద్యోగిగా ఆర్థికంగా కానీ మేమంతా కూడా బాధపడతా ఉన్నాం. అంటే మేము బాధపడితే రాష్ట్ర ప్రభుత్వానికి సంతోషమేనా? వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఒక బలం అది. కానీ ఈరోజు ఆ బలం కాస్త మళ్ళీ మేము వీక్ అని అనుకుంటున్నదా ప్రభుత్వం ఏంటనేది మాకు ఉద్దేశం అర్థం కావట్లే. కనీసం పిఆర్సీ కమిషన్ 2 ఏళ్ళు అయినా కూడా పిఆర్సీ కమిషన్ నియమించడానికి ఇది ఆర్థికంగా ఏం వచ్చినది ఏం కాదు, ఆర్థిక నష్టం అనేది ఏం లేదు. కమిషన్ వేయడానికి ఏం ఆర్థికంగా ఏమి ఇదేం లేదు, ఆర్థికేతర విషయం కదా. కానీ ఆ కమిటీ కూడా వేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ మా ఉద్యోగులంతా మాట్లాడుకునేది ఏం మాట్లాడుతున్నారంటే కమిషన్ వేస్తే వెంటనే ఐఆర్ ఇవ్వాలి. అవును, అది సాంప్రదాయం. ఏమి గత ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తేనే ఐఆర్ 20 మీరు 20 అంటే 27% ఇవ్వలేదా ప్రభుత్వం వస్తేనే? మళ్ళీ అదే ఈ ప్రభుత్వం మీరు మారిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐఆర్ ఇవ్వాలా లేదా? మళ్ళీ ఇవ్వకోకుండా ఎందుకు మా ఉద్యోగులు ఇంత మానసిక క్షోభ పెడతా ఉన్నారు అనేది మేము అడుగుతా ఉన్నాం ప్రతిమాముఖంగా. అదే కాదు డిఏలు, అదే సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరములో 6 నెలలకి ఖచ్చితంగా డిఏ ఇస్తూ ఉంది. ఆర్థిక భారం ఉన్న దేశానికి కూడా ఆర్థిక భారం ఉంది, వాళ్ళు ఇస్తున్నారు కదా టైంలీ. పిఆర్సీ కూడా 10 ఏళ్ళకి ఒక్కసారి పెన్షన్గా జరుపుతూ ఉన్నారు కదా. కానీ ఇక్కడ డిఏలు లేవు, ఆర్థిక భారం అని పేరు చెప్పేసి డిఏలు లేవు. పిఆర్సీ ఇప్పటికే ఒక పిఆర్సీని మేము కోల్పోయాము.
ఇది 1/1/23 మాకు పిఆర్సీ అమలు కావాల్సిందే. కానీ ఇప్పటికే 3 సంవత్సరాలు దాటిపోయింది. 3 సంవత్సరాలు దాటిపోయినా ఈ పొద్దు వరకు పిఆర్సీ కమిషన్ వేసిందే లేదు. అంటే చూడండి మేము ఎంత నష్టపోతున్నాం, ఆర్థికంగా ఎంత నష్టపోతున్నాం. ఈరోజు చిన్న స్థాయి ఉద్యోగ జూనియర్ అసిస్టెంట్ స్థాయి కూడా నెలకు 15,000 రూపాయల నుంచి దాదాపు సంవత్సరానికి ₹1,00,000 వరకు నష్టపోతున్నాం మేము. ఆల్రెడీ తెలంగాణ పిఆర్సీ కమిషన్ వేసింది, వాళ్ళ 5% ఐఆర్ తీసుకుంటున్నారు గత 1/1/23 నుంచి. అంటే 3 సంవత్సరాలుగా వాళ్ళు ఐఆర్ తీసుకుంటున్నారు పక్కన ఉన్నటువంటి ప్రభుత్వం. కానీ ఇక్కడ మా ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇంతవరకు పిఆర్సీ కమిషన్ వేళ ఐఆర్ ఇవ్వడం చేత ఎంత నష్టపోతున్నాడు ఒక క్యాడర్కి చెప్పాము. ఇంకొక గెస్టెడ్ క్యాడర్కి అయితే దాదాపు అంటే 2-3 లక్షలు నష్టపోతున్నాం మేము సంవత్సరానికి. తర్వాత డిఏ సంబంధించిన అరియర్స్ లేవు, పిఆర్సీ అరియర్స్ లేవు. గత ప్రభుత్వం మీద చెప్పి వాళ్ళు ఇంత పెండింగ్ పెట్టిపోయినారన్నారు, మేము వస్తే ఇస్తామన్నారు. ఏదో అరకొరగా మొన్న కొంత ఇచ్చారు, అది కూడా రిటైర్డ్ సంబంధించినటువంటి వాళ్ళకి ఏపీజేఎస్ అమరావతి ఏ కరువు పెడితే మొన్న ఒక 5,000 కోట్లు ఇచ్చారు. రిటైర్డ్ అయిపోయి వాళ్ళు మానసికంగా ఉండాల్సిన వాళ్ళు ఏదైతే పదవి విరమణ చేసిన తర్వాత మానసిక శోభతో బాధపడుతున్నారో వాళ్ళు చూడలేకపోతున్నాం. ఆ పరిస్థితి 30 ఏళ్ళు 40 ఏళ్ళు సర్వీస్ చేసి ఈరోజు వాళ్ళకి డబ్బులు రావట్లేదంటే ఏంటి పరిస్థితి? ఇంకెక్కడ భద్రత ఉంది ఉద్యోగస్తునికి ఇన్నాళ్ళు సర్వీస్ చేసిన తర్వాత? కాబట్టి ఫంక్షన్గా డిఏలు కూడా అమలు చేయాలి. ఇప్పుడు రేపు 1/7 వస్తే 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. కాబట్టి ఇట్లా ఆర్థికంగా ఇచ్చేయడం వల్ల మా కుటుంబ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ కూడా విచ్ఛిన్నం అవుతా ఉంది. దయచేసి ప్రభుత్వానికి మేము ఒకటే ఇది చేస్తున్నాం. ఇప్పుడు కూడా మా రాష్ట్ర కార్యవర్గం కూడా అజిటేషన్ ఉద్యమించడానికే ఇది చేస్తున్నాం. మా ఉద్యోగులందరినీ కూడా మేలుకొల్పి ఉద్యమానికి అందరినీ కూడా సంసిద్ధం చేయడానికి కూడా మేమంతా రెడీ అవుతున్నాం. అదేవిధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి రకరకాల విషయాలన్నీ కూడా మనం ఆ రోజు చెప్పారు, ప్రభుత్వం చెప్పింది. కానీ ఏ ఒక్కటి కూడా ఇప్పుడు నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు. మరి ఎందుకు ఇంత ఉద్యోగుల పట్ల ప్రభుత్వము ఏదైతే మేము గౌరవాన్ని కాపాడుతామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు ఈ విధంగా చేస్తా ఉన్నది మాకందరికీ కూడా బాధాకరంగా ఉంది. దయచేసి ఇప్పటికైనా కూడా మేము ఏదైతే అజిటేషన్కి మేము ముందుకెళ్తున్నాం, ఏదైతే సంస్థాగతంగా కూడా సమన్వయం చేసుకోవడానికి ఇప్పుడు సన్నద్ధం అవుతున్నాం. కాబట్టి ప్రతి ఈ మీడియా మూలకంగా కూడా ప్రతి ఒక్క ఉద్యోగి కూడా మేము మేల్కో ఉద్యోగి ఏదైతే మన ఉద్యోగం కోసం పోరాడదామనే నినాదంతో ఇప్పుడు మేము మన ఉద్యోగుల దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉంది. మీ మీడియా ద్వారా మీ అందరికీ కూడా అది మేము వాళ్ళకి సహకరించాలని చెప్పేసి మీ తరఫున కూడా వాళ్ళకి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంకా మనం చెప్పుకుంటూ పోతే అది ఇంకా తర్వాత చెప్పాం. ఇప్పుడు మనం ఏదైనా ఎక్కడైనా ఒక చిన్న చోట డబ్బులు తెచ్చుకుంటేనే వడ్డీ రూపంలో ఇది కడతా ఉంటాం. కానీ మా డబ్బులు గత ప్రభుత్వాల నుంచి ఈ పొద్దుకే 30,000 కోట్ల రూపాయలు ఉందంటున్నాం. కానీ ఏ ఉద్యోగికి ఎంత అమౌంట్ రావాలనే విషయం ఎవరికీ తెలియదు. ఏపీజేఎస్ అమరావతి గత ప్రభుత్వం నుంచి కూడా అడుగుతా ఉంది, నా బాకీ ఎంతైతే ఉందో ఏందో నా పే స్లిప్లో చూపించవయ్యా, ఎంత ఉందో కనీసం ఎవరన్నా వచ్చి అడిగినప్పుడు నీకు ఎంత ఉందనేదన్నా చూసేదానికి అవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన వాళ్ళ నుంచి కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. కాబట్టి ఏదైతే బకాయిలు మాకు రావాల్సినటువంటి డిఆర్ఆర్స్ అయితేనేమి పిఆర్సీఆర్ఎస్ అయితేనేమి అవన్నీ కూడా మా పే స్లిప్లో కూడా చూపించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని కూడా మీరు మీ మేనిఫెస్టోలోనే పెట్టారు, ఏదైతే కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ సంబంధించి రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. వాళ్ళ పరిస్థితి ఇంకా దౌర్భాగ్యంగా ఉంది. వాళ్ళకి వచ్చేటువంటి చాలని జీతాలకి ఎంత ఆర్థిక భావం ఆ కుటుంబం బాధపడతా ఉందంటే కనీసం పిఆర్సీ అయినా కమిషన్ వేస్తే వాళ్ళకి ఏదైనా అమౌంట్ పెరుగుతుంది అనుకుంటే ఇంతవరకు పిఆర్సీ కమిషన్ అనేది కమిషనే వేయట్లేదు. ఇంకా పిఆర్సీ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఆ అవుట్సోర్సింగ్ వాళ్ళంతా కూడా చిన్న స్థాయి ఉద్యోగస్తులు వాళ్ళంతా కూడా. కాబట్టి వాళ్ళు చాలా బాధలు పడుతూ ఉన్నారు. అదేవిధంగా పొదుపు చర్యల్లో ఇప్పుడు ఏదైతే దేశ ఆర్థిక పరిస్థితి కూడా ముప్పు ఉందనే ఉద్దేశంతోనే పొదుపు చర్యల్లోనే ఇవన్నీ కూడా మనకి ఎలక్ట్రానిక్వి ఇవన్నీ వాడమని చెప్తున్నారు. అదే దాంట్లో కూడా మాకేంటంటే పని దినాలు కూడా 6 రోజులకు 6 రోజులు ఉన్నదాన్ని 5 రోజులు చేయమని అడుగుతున్నాం. లేదంటే 6వ రోజు కనీసం ఒకవేళ మీరు ఇది లేకపోతే కూడా కనీసం వర్చువల్గా అన్న పెట్టేసుకొని ఉద్యోగం చేసేదాంట్లో 10 దినాలు 5 రోజులు కల్పించాలనే విషయాన్ని కూడా మేము స్పష్టంగా కోరుతా ఉన్నాం. ఇవన్నీ కాకుండా మిగతాటి ఇంకా సరెండర్ లీవ్లు అయితే డిఏ ఒకప్పుడు ఇప్పుడు మాకు కొత్తగా వచ్చినటువంటి సచివాలయ ఎంప్లాయీస్ వీళ్ళంతా అయితే డిఏ అంటే ఏంటో వాళ్ళకి తెలియట్లే. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు వచ్చిన వాళ్ళ నుంచి డిఏలు ఇవ్వట్లే, సరెండర్ లీవ్లు ఇవ్వట్లే. సరెండర్ లీవ్లు అంటే కనీసం మాకు ఉన్నటువంటి లీవ్ని మేము ఇది చేసుకునేవాళ్ళం. సరెండర్ లీవ్లు అనేది ఇప్పుడు 4 సరెండర్ లీవ్లు పెండింగ్ ఉన్నాయి. 4 సరెండర్ లీవ్లు అంటే దాదాపు 8 సంవత్సరాలకు సంబంధించినవి 8 సంవత్సరాలకు సంబంధించినటువంటి డిఏ ఇది సరెండర్ లీవ్లు కానీ ఏవి కూడా రావడం లేదు. కాబట్టి మేము ఒకటే ప్రభుత్వాన్ని అడుగుతాండేది, మేము ఉద్యమానికి కార్యరూపం మనం దాల్చినాము. అదేవిధంగా మరీ ముఖ్యంగా ఇంకొక పాయింట్ ఏంటంటే ఇందాక చెప్పాము రిటైర్డ్ ఉద్యోగస్తులకి ఎంత బకాయిలు ఉన్నాయని. తర్వాత మన ఏపీజేఎస్ అమరావతి పోరాటం 90 డేస్ అజిటేషన్లో ఇంకొకటి మహిళా ఉద్యోగులకు కూడా కేంద్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు చైల్డ్ కేర్ లీవ్ ఇస్తూ ఉంది. ఆ చైల్డ్ కేర్ లీవ్ను కూడా మనం కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మహిళా ఉద్యోగులకి తేవాలని చెప్పేసి
ఆ జీవో తీసుకురావడం జరిగింది. బట్ ఆ జీవోని కొన్ని చోట్ల కొన్ని శాఖల్లోనూ కొన్ని చోట్ల చేయట్లేదని తెలిసింది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, అన్ని శాఖల్లో కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు కూడా చైల్డ్ కేర్ని 2 సంవత్సరాలు అనేది మీరు వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా మరీ కోరుతా ఉన్నాం. అదే కాకుండా మిగతా జేఏసీలు కూడా మనమంతా కూడా ఈ సమన్వయ కమిటీలో భాగంగా మేము వెళ్ళి వాళ్ళని కూడా పిలవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా జరుగుతుంది. కానీ ప్రభుత్వానికి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మా యొక్క బాధ మేము కూడా మీ కుటుంబ సభ్యులు ఉన్నట్లే, ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఎవరో కాదు, వాళ్ళు మీ కుటుంబ సభ్యులే. అదేవిధంగా మేము కూడా ప్రజల్లో భాగం, ప్రజల్లోని సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా మీరు అన్నీ చేస్తూ ఉన్నారు, దానికంతా మేమే ముందు నుండి చేస్తున్నాం. ఆ సంక్షేమ భాగాల్లో మాకు కూడా ఒక సంక్షేమం కింద మీరు చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ, పని వర్క్ ఇది అన్నారు. పని వర్క్ అనేది మొన్న కూడా మీరు అందరూ కూడా చూసినారు, కర్నూలులో ఒక విఆర్ఓ ఇదైంది. కానీ ఇది రాష్ట్ర కమిటీ కూడా దాన్ని ఖండించింది. జిల్లా కమిటీ పరంగా కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఉద్యోగస్తులందరికీ కూడా ఏదైతే ఇక్కడ ఒక ఆర్థికంగా నష్టపోతున్నాడు, అదేవిధంగా పని ఒత్తిడి కూడా ఎక్కువైపోయి మల్టిపుల్ ఆప్షన్స్ ఓవర్ఫ్లో అంటాం చూడండి. అది ఇప్పుడు ఉదాహరణకి ఒక విఆర్ఓ పరిస్థితితో లేకుంటే సర్వేయర్ పరిస్థితితో చూస్తే ఒక పక్క సెన్సెస్ చేయమంటారు, ఒక పక్క ఎస్ఐఆర్ సర్చ్ చేయమంటారు ఎలక్షన్ది, ఇంకొక పక్క వచ్చేసి సెక్షన్ 20TA డాటెడ్ ల్యాండ్ అంటారు, తర్వాత ప్రోటోకాల్ అంటాడు. ప్రోటోకాల్కి సంబంధించిందంటే ₹1 కూడా ప్రోటోకాల్ ఇవ్వట్లేదు. ప్రోటోకాల్కి డబ్బులు ఇవ్వకపోతే మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చి ప్రోటోకాల్ పెట్టాలి. కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలు ఎక్కువైపోయి భారం అయిపోయి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితికి వస్తున్నారు. దయచేసి ఉద్యోగులకు అందరికీ మేము ఒకటే కోరుతున్నాం, మీకు అలాంటిది ఏమైనా ఉందంటే మీరు ఆత్మస్థైర్యం కోల్పోవద్దండి. మీకు అలాంటిది ఏమంటే ఆర్గనైజేషన్ దృష్టికి తీసుకురండి, అసోసియేషన్ దృష్టికి తీసుకురండి. మేము కూడా ఏదైతే జిల్లా ఆఫీసర్స్కి వీళ్ళకి కూడా తీసుకెళ్తాం, రాష్ట్ర నాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం. కానీ ఆత్మహత్యలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవద్దని చెప్పేసి ఏపీజేఎస్ అమరావతి కోరుతా ఉంది. మీకు ఎప్పటికీ కూడా ఏ సమస్య వచ్చినా కూడా మీకు ఏపీజేఎస్ అమరావతి అండగా ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటాం. ఈరోజు మేము ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రెస్ మీట్కి మీరందరూ వచ్చి హాజరై మా యొక్క విన్నపాలు విజ్ఞాపనలు మేము చేస్తున్నటువంటి ఈ యొక్క పోరాటాలన్నిటి గురించి మేమేమైతే కార్యాచరణ చేపట్టబోతున్నామో దాని గురించి ఈరోజు అందరికీ ప్రకటించాలి అనేసి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అయిందండి. జూన్ 7వ తారీఖు మాకు రాష్ట్ర సంఘము మమ్మల్ని పిలిపించి ఇక్కడ ఏపీజేఏసీ బొప్పరాజు గారు చేశారండి. అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఏ విధంగా భవిష్యత్ కార్యాచరణ ఉండబోతా ఉంది, మనకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిల్ని మనం ఏ విధంగా పోరాటం చేసి సాధించుకోవాల్సి ఉంది అని ఆయన మాకు దిశానిర్దేశం చేసి ఉన్నారండి. అందులో మేము కొన్ని తీర్మానాలు చేసుకొని ఉన్నాము. ఎస్పెషల్లీ పిఆర్సీ కమిషన్ని వెంటనే నియమించాలి, ఐఆర్ని తక్షణమే ప్రకటించాలి, డిఏ పిఆర్సీ సరెండర్ లీవ్లు తదితర బకాయిలు పెండింగ్ డిఏలను వెంటనే చెల్లించాలని, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, రిటైర్డ్ ఉద్యోగులకు గత ప్రభుత్వం తగ్గించిన అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ని పునరుద్ధరించాలి అని, ప్లస్ కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ఇస్తున్న 2 సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్ని రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు కూడా అమలు చేయాలని అడిగి ఉన్నామండి. ఉద్యోగులందరికీ రావాల్సినటువంటి బకాయిలని మా యొక్క పే స్లిప్పుల వెనకల మీరు ప్రకటించాలి, ముద్రించి మాకు ఇవ్వాలి, మాకు తెలియజేయాలి అని మేము చెప్పి ఉన్నామండి. ఇప్పుడు పొదుపు చర్యలలో భాగంగా ఉద్యోగ దినాలను కూడా 5 రోజులు పని దినాలుగా పెట్టాలి అనేసి మేము అడిగామండి. సరెండర్ లీవులు ఎప్పటికప్పుడు చెల్లించాలి, ఇందులో ఎటువంటి బకాయిల్ని పెట్టడానికి తావు లేదు, ఎందుకంటే అదే ఒక స్పెషల్ ప్రొవిజన్ కాబట్టి దాన్ని మీరు చేయాల్సి ఉంది మా కోసమని మేము అడిగి ఉన్నామండి. కొత్త జిల్లాల ఫార్మేషన్ అయిన తర్వాత, ఉద్యోగుల యొక్క డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత పని భారం పెరిగిపోయిందండి. కొత్తగా నియామకాలు ఏమీ లేవు. ఒక ఉద్యోగే 4-5 సీట్లు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అనుదినము ఈ విధంగా మనకు యుద్ధాలు జరుగుతున్న నేపథ్యంలో, మన ఆర్థిక అవసరాలకు మేర పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఎటువంటి ప్రమోషన్లు లేవు, రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా ఇవ్వడం లేదండి. ఆర్థికేతర సమస్యలను అయితే మంచిగా దృష్టీకరించి వాటిపైన దృష్టి సారిస్తున్నారు ఏ విధంగా చేయాలని, కానీ ఆర్థిక పరమైనటువంటి ప్రొవిజన్స్ ఏమాత్రము కూడా దృష్టి సారించడం లేదండి. ఈ విధంగా మేమందరం ఎంతగానో నష్టపోతున్నాము. దయచేసి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మేము ఫర్దర్ ఇంకా కూడా ఈ ఉద్యమ కార్యాచరణలో ముందుకు వెళ్ళడానికి మాకు అవకాశం దయచేస్తూ, మహిళలకు సంబంధించి అవేర్నెస్ మేము ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నామండి. ఏపీజేఏసీ అమరావతిలో
జిల్లా రాష్ట్ర స్థాయిని మొదలుకొని కింద డివిజనల్ స్థాయి వరకు కూడా అన్ని టీంలు ఏర్పాటు చేసుకొని ఉన్నామండి. మేమైతే అందరూ విమెన్ ఎంప్లాయీస్కి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాము. సో ఈ విధంగా మేము కార్యాచరణ చేపట్టాలి అని మేము భావిస్తున్నాము. కాబట్టి అన్ని సంఘాలని కలుపుకొని వెళ్ళి సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకొని ఈ విధంగా ఉద్యమానికి ముందుకు వెళ్ళాలి అని మేము అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.